హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది కామెంట్ చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ అండి. 14 to 18 ఆర్టికల్ క్వశ్చన్ అయితే ఏ విధంగా అడిగారంటే 14 to 18 వరకు ఉండే ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు ఉండేది ఏ హక్కు అని ఇచ్చారంట. రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కుని గురించి అయితే ఇది 14 to 18 వరకు అయితే ఆర్టికల్స్ అయితే సమానత్వ హక్కు గురించి అయితే తెలియజేస్తాయండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ వచ్చేసి బీహార్ అండి. 1106 మెంబర్స్ అయితే పర్ స్క్వేర్ కిలోమీటర్కి అయితే జనసాంద్రత కలిగి ఉంది బీహార్. నెక్స్ట్ లీస్ట్ డెన్సిటీ పాపులేషన్ స్టేట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ 17 ఉన్నారండి పర్ స్క్వేర్ కిలోమీటర్కి. నెక్స్ట్ వన్, హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ యూనియన్ టెరిటరీ వచ్చేసి ఢిల్లీ అండి. ఒక స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మెంబర్స్ అయితే ఉన్నారు. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ యూనియన్ టెరిటరీ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి, 46 ఉన్నారు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ అండి. ఎవరికి చట్టం చేయడానికి అధికారం ఉంది అని అడుగుతున్నారు. పార్లమెంట్కి అండి. నెక్స్ట్ రౌలత్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్. రౌలత్ యాక్ట్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 21 మార్చ్ 1990లో అయితే ఈ రౌలత్ యాక్ట్ అనేది అమలులోకి వచ్చిందండి. ఈ రౌలత్ యాక్ట్ గురించి అయితే చాలాసార్లు అడుగుతూ ఉంటారండి, రౌలత్ యాక్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందని. సో ఇది ఎనీ ఎగ్జామ్ అండి, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, చాలా ఎగ్జామ్స్లో ఈ యాక్ట్ల గురించి అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, బిహూ డ్యాన్స్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ బిహూ డ్యాన్స్ వచ్చేసి మనకు అస్సాం స్టేట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. రోంగాలి ఆర్ బొహాగ్, రోంగాలి బొహాగ్ బిహూ వచ్చేసి ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. కటి బిహూ ఆర్ కొంగాలి, కటి బిహూ ఆర్ కొంగాలి అనేది అక్టోబర్ నవంబర్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మాఘ్ బిహు లేదా భోగాలి బిహు వచ్చేసి జనవరిలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, బైశాఖీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ బైశాఖీ ఫెస్టివల్ అనేది పంజాబ్ స్టేట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ కబడ్డీ మ్యాచ్ ఫుల్ టైం డ్యూరేషన్ వచ్చేసి కబడ్డీ మ్యాచ్ అనేది 40 minutes అయితే జరుగుతుందండి. 2 హాఫ్ టైమ్స్, ఒకటి 20 minutes, ఇంకొక హాఫ్ టైం వచ్చి 20 minutes, ఆ విధంగా 40 minutes అనేది మనకు ఫుల్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇందులో కబడ్డీలో 7 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారండి. నెక్స్ట్ వన్, అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ స్కీమ్ వచ్చేసి రాజస్థాన్ స్టేట్లో స్టార్ట్ అయింది. అశోక్ గెహ్లాట్ అయితే స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎవరంటే వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ వన్, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ వచ్చేసి హరికుమార్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ వచ్చేసి మనోజ్ పాండే. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే పరేడ్ 2023 అండి. 2023 రిపబ్లిక్ డే రోజున చీఫ్ గెస్ట్గా ఇండియాకి ఎవరు వచ్చారు? అబ్దుల్ ఫతాహ్ అల్సిసి, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫతాహ్ అల్సిసి అయితే రావటం జరిగిందండి. ప్రతి ఒక్క సంవత్సరము మన ఇండియాకి రిపబ్లిక్ డే రోజున ఒక చీఫ్ గెస్ట్, ఏదో ఒక దేశానికి చెందిన ఒక చీఫ్ గెస్ట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 2023లో వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరైనా అడిగారంట. సో నెక్స్ట్ 2024 రిపబ్లిక్ డే 2024 వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్,
పండిట్ శివకుమార్ శర్మ ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అడిగారు. ఈ పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ని అయితే వాయిస్తారండి. నెక్స్ట్ హూ ఎస్టాబ్లిష్డ్ సత్యశోధక్ సమాజ్. ఈ సత్యశోధక్ సమాజాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే జ్యోతిరావు పూలే అండి. 1873లో పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఈ ఈ సత్యశోధక్ సమాజ్ కానీ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, ఆత్మసభ ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్ అండి, అడుగుతూ ఉంటారు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ బీపీసీఎల్ అపాయింట్స్ విచ్ క్రికెటర్ హ్యాస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఈ బీపీసీఎల్కి ఏ క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారని అడుగుతున్నారు. రాహుల్ ద్రావిడ్ని అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అయితే అపాయింట్ చేశారండి. ఈ బీపీసీఎల్కి ఫుల్ ఫామ్ వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 51 రిలేటెడ్ టు. ఈ ఆర్టికల్ 51 మనకు ఏం తెలియజేస్తుందంటే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది ఇంటర్నేషనల్ పీస్ని అండ్ సెక్యూరిటీని అయితే ఈ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీస్ గురించి అయితే మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా 1951 లిటరసీ రేట్ అని అడిగారు. మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1951లో జనాభా లెక్కలు అయితే ఫస్ట్ టైం చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకి. అయితే ఆ టైంలో లిటరసీ రేట్ ఎంతగా ఉండేదంటే 18.33% అయితే ఉందండి. నెక్స్ట్ వన్ ఎన్ఈఏఐ ఫుల్ ఫామ్. ఈ ఎన్ఈఏఐకి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. నెక్స్ట్ వన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యావ్ హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అండి. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయంటే 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ గ్రూప్ అంటే ఎక్కువగా ఉంటాయి కదా, సో ఆ విధంగా మనం గ్రూప్స్ అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలండి. గ్రూప్స్ అంటే 18, గ్రూప్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. గ్రూప్స్ 18, పీరియడ్స్ వచ్చి 7. గ్రూప్స్ నిలువుగా ఉంటాయి, పీరియడ్స్ అడ్డంగా ఉంటాయండి. నెక్స్ట్ విచ్ గేమ్స్ ఆర్ ఇండోర్ గేమ్స్. ఏ గేమ్స్ని ఇండోర్ గేమ్స్ అని అంటారని ఆప్షన్స్లో కొన్ని ఇచ్చారంట. సో ఆప్షన్స్ బట్టి అయితే మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఇండోర్ గేమ్స్ చూద్దాం. క్యారమ్స్, షటిల్, టేబుల్ టెన్నిస్, చెస్, స్నూకర్ ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అంటారండి. అవుట్డోర్ గేమ్స్ అంటే ఫుట్బాలు, క్రికెట్ ఇలాంటివి అవుట్డోర్ గేమ్స్ కిందకైతే వస్తాయండి. నెక్స్ట్ వన్ దండి మార్చ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఈ దండి మార్చ్ని ఇంకొక విధంగా ఎలా పిలుస్తారంటే సాల్ట్ సత్యాగ్రహ. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1930లో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్ ఏపీఈడిఏ ఫుల్ ఫామ్. ఏపీఈడిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ ప్రజెంట్ నేమ్ ఆఫ్ పాటలీపుత్ర అండి. పాటలీపుత్రాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తారంటే పాట్నా అని పిలుస్తారండి. నెక్స్ట్ నందిని కృషక్ సమృద్ధి యోజన స్కీమ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ అంటే నందిని కృషక్ సమృద్ధి యోజన స్కీము ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే యూపీ స్టేట్ గవర్నమెంట్. సీఎం వచ్చి యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మోర్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్. ఎవరు ఎక్కువ బడ్జెట్స్ని ప్రవేశపెట్టారంటే మొరార్జీ దేశాయ్ అండి. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గురించి అయితే అడిగారంట. ఈమె 6 టైమ్ అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. నెక్స్ట్ హూ రిసీవ్డ్ భారతరత్న అండ్ రామన్ మెగ్సెసే అవార్డ్. ఎవరికి భారతరత్న మరియు రామన్ మెగ్సెసే అవార్డులు 2 వచ్చాయని అడుగుతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అయితే వచ్చాయండి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద న్యూటన్ థర్డ్ లా. ఈ న్యూటన్ థర్డ్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సైన్స్ విషయానికి వచ్చిన లేదా జనరల్ జీకే విషయానికి వచ్చినా కూడా ఇంపార్టెంటే. సో ఈ థర్డ్ లా మనకి ఏం తెలియజేస్తుందంటే ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అండి. అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ మనకు థర్డ్ న్యూటన్ లా అనేది మనకు తెలియజేస్తుందండి. సపోజ్కి మనం ఒక బంతిని
గోడకి ఎంత బలంగా కొడితే అంతే బలంగా ఇవి వెనక్కి వచ్చేస్తుందండి. సో దాన్ని చర్యకు ప్రతిచర్య అని అంటారు. నెక్స్ట్ వన్, టి బాల సరస్వతి బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ అన్నారు. ఈ బాల సరస్వతి, తంజావూరు బాల సరస్వతి ఏ డ్యాన్స్కు సంబంధించిన పర్సన్ అంటే భరతనాట్యం అండి. ఏమని క్వీన్ ఆఫ్ భరతనాట్యం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డ్ అండి. రైల్వే బోర్డుకి ఫస్ట్ చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్, ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే జయవర్మ సిన్హా అండి, జయవర్మ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎఫ్సి టోర్నమెంట్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈ ఏఎఫ్సి టోర్నమెంట్ అనేది ఫుట్బాల్కి సంబంధించిందండి. ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్, ఏఎఫ్సి ఫుల్ ఫామ్ ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్. నెక్స్ట్ అయితే ఇది ఫుట్బాల్ టోర్నమెంట్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అండి. ఈ మోడర్న్ ఎకనామిక్స్కి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటే ఆడమ్ స్మిత్ అండి. ఇక్కడ నేను రాయలేదు, సో ఆన్సర్ వచ్చేసి ఆడమ్ స్మిత్. నెక్స్ట్ వన్, 12th 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2012 నుంచి 2017 వరకు అండి. అయితే ఇక్కడ మనకు ఇది 2014 వరకు అయితే ఈ 12th 5-year ప్లాన్ అనేది జరిగింది. 2015 జనవరి 1 నుంచి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్, చౌ డ్యాన్స్. చౌ డాన్స్ ఏ స్టేట్లలో సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో ఈ చౌ డాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో. ఏ యూనియన్ టెరిటరీకి లింగ నిష్పత్తి ఎక్కువగా ఉందంటే పాండిచ్చేరి అండి, 1037. 1000 మేల్ పర్సన్స్కి 1037 ఫీమేల్స్ అయితే ఉన్నారు ఈ పాండిచ్చేరిలో. నెక్స్ట్, లోయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ వచ్చేసి డామన్ అండ్ డైవ్ అండి, 618 అయితే ఉన్నారు. నెక్స్ట్, హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ వచ్చేసి కేరళ. హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ కేరళ అండి, 1084 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఇండియా యొక్క సెక్స్ రేషియో ఓవరాల్గా 943 అయితే ఉంది. ఇండియాలో మొత్తం అన్ని స్టేట్లలో కలిపి ఇండియాలో కంపారిజన్ చేస్తే ఇండియా యొక్క యావరేజ్ సెక్స్ రేషియో వచ్చి 1000 మేల్ పర్సన్స్కి 943 ఫీమేల్స్ అయితే ఉన్నారండి ఇండియా వైజ్గా యావరేజ్గా. నెక్స్ట్, లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ వచ్చేసి హర్యానా అండి, 877 మెంబర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద 2022 ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్. ఈ 2022 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఇండియాలో అయితే జరిగిందండి. అయితే ఇక్కడ విన్నర్ వచ్చేసి స్పెయిన్, రన్నరప్ వచ్చి కొలంబియా అండి. ఇది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో జరిగిందని అంటే దీన్ని లాంచ్ చేసింది మటుకు నవీన్ పట్నాయక్ గారు అండి. అయితే ఈ ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది మనకు 3 స్టేట్లలో అయితే జరిగిందండి. ఒడిస్సా, గోవా అండ్ మహారాష్ట్ర ఈ 3 స్టేట్లలో అయితే జరిగింది. నెక్స్ట్ వన్, జైనిజం అండ్ బుద్ధిజం రిలీజియన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారంట. ఒకసారి అయితే అవి ఎప్పటికైనా ఇంపార్టెంట్ ఏనండి. జైనిజం, బుద్ధిజం అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. వీటి గురించి క్లియర్గా అయితే తెలుసుకోండి. నెక్స్ట్ వన్, మణిపూర్ డ్యాన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట, ఎగ్జాక్ట్గా తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, నటీ ఫోక్ డ్యాన్స్. ఈ నటీ ఫోక్ డ్యాన్సు ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్ అండి. సో మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనేది. ఖచ్చితంగా పాపులేషన్ సెన్సస్ నుంచి, ఫండమెంటల్ డ్యూటీసు, 5 years ప్లాన్స్, ఇంకా డ్యాన్సెస్, ఫెస్టివల్స్ అంటే మామూలేనండి, అడుగుతూ ఉంటారు. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి ఎక్కడి నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. ఆ టాపిక్స్ అనేది మీరు చదువుకొని అయితే వెళ్ళండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్సు
ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అనేది చేశాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా స్పోర్ట్స్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఓకే అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.